హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే, మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతూ ఉన్నా కూడా, ఆ ఎదుటి వ్యక్తి మనల్ని ఇష్టపడుతున్నాడా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం. మామూలుగా మనసుకు నచ్చిన వ్యక్తి కళ్ళ ముందు ఉంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోతూ ఉంటారు ఎవరైనా. కానీ మీరు ప్రేమిస్తూ ఉన్న ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా అన్న విషయాన్ని వారినే నేరుగా అడగడం అనేది కొంచెం మొహమాటం కలిగించే విషయమే. అందుకే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదో అన్న విషయాన్ని కొన్నింటి ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే, ఒక వ్యక్తి మనసుకు నచ్చితే అతని కోసం ఎవరైనా సరే ఏం చేయడానికైనా సిద్ధమైపోతూ ఉంటారు. అందులోనూ తొలి చూపులోనే ఒక వ్యక్తిపై అమితమైన ప్రేమను పెంచుకునేవారు చాలామందే ఉంటారు. దాన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ఉంటారు. మన మనసుకు నచ్చిన వ్యక్తి ఎంత మందిలో ఉన్నా అతని కోసం మన చూపులు వెతుకులాటలు మొదలు పెడుతూ ఉంటాయి. అయితే ఒక వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నారు సరే, కానీ అవతలి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడా లేదా అనే అనుమానం అయితే మనలో పక్కాగా ఉంటుంది. మరి ఆ వ్యక్తి కూడా మనల్ని ఇష్టపడుతున్నాడా లేదా అనే విషయాన్ని అతన్ని అడిగి నిర్ధారించుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ మీరు అడిగిన అతను మీకు వ్యతిరేకంగా ఆన్సర్ చేస్తే కనుక చాలా బాధపడిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటప్పుడు అతను మిమ్మల్ని లవ్ చేస్తున్నాడో లేదో అన్న విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి మిమ్మల్ని అమితంగా ఇష్టపడితే అతని గురించిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా కనుక ఎవరైనా మీతో బిహేవ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టుగా లెక్క. ఒకవేళ మీ ఇద్దరి మధ్యన ఏదైనా అడ్డంకిగా భావిస్తే దాన్ని కూడా వదిలివేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇక మిమ్మల్ని ప్రేమించేవారు మీతో కళ్ళ ద్వారా కూడా సంభాషిస్తూ ఉంటారు. కాబట్టి వారి చూపులే మీపై ఉన్న ప్రేమను, ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి. కళ్ళ ద్వారా తమ యొక్క హావభావాలను తెలియచేసేవారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ భావాలను మీతో షేర్ చేసుకుంటారు. ఇక మీపై స్పెషల్ ఇంట్రెస్ట్ను చూపిస్తూ ఉంటారు. అలాగే కనుబొమ్మలు కూడా వారి ఇష్టాన్ని తెలియచేస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు తరచుగా వారి కనుబొమ్మలను పైకి లేపితే అతనికి మీపై అమితమైన ప్రేమ ఉందని అర్థం చేసుకోవాలి. ఇలా కనుబొమ్మలు పైకెత్తే విషయాన్ని అంత తేలికగా తీసి పారేయకండి. ఎందుకంటే ఎవరైనా కనుబొమ్మలు పైకెత్తేది కేవలం వాళ్ళు సంతోషంగా ఫీల్ అయినప్పుడు మాత్రమే చేస్తూ ఉంటారు. అయితే అందరినీ కలిసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ రాదు. కేవలం మన మనసుకు నచ్చిన వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా చేస్తే కూడా అవతలి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. అలాగే ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారని వాళ్ళ యొక్క కాళ్ళు కూడా తెలియచేస్తూ ఉంటాయి. అది ఎలాగంటే, ఒక వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళు మీ వైపు ఉంటాయి. ఇలా ఉంటే అర్థం మీరు కూడా వాళ్ళ వైపు దృష్టి పెట్టాలి అని. అలాంటి వ్యక్తులు మీకోసం ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది తెలియచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎలా ప్రవర్తిస్తే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. వారి ప్రవర్తనలో మార్పుకు మీరే కారణం. కాబట్టి మీలా మారేవారు కూడా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు అని అర్థం చేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, మీరు లవ్ చేస్తున్న వ్యక్తి మిమ్మల్ని కూడా లవ్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.